అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దయచేసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గమనించండి, మన జీవితంలో మన యొక్క ప్లాన్ అనేది ఎప్పుడు కూడా ఎంతమంది సలహాలు తీసుకున్నా, ఎంత అనుభవ జ్ఞానం ఉన్నవారి సలహా తీసుకున్నా, ఎంత గొప్ప మెరిట్స్ స్టూడెంట్స్ సలహాలు తీసుకున్నా, లేదంటే గొప్పగా జ్ఞానం కలిగినటువంటి వారి సలహాలు తీసుకున్నా, అతను కూడా ఒక మనిషే. దేవుని యొక్క ఆలోచన విధానం అనేది మనిషి యొక్క ఆలోచన విధానం కంటే ఎంత గొప్పది అంటే ఆకాశం అంత ఉన్నతమైనటువంటిది. అయితే మన జీవితంలో దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక జరగటానికి మనం సిద్ధపడుతున్నామా లేదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒక సందర్భాన్ని మనకి బైబిల్లో చూపిస్తున్నారు, అది చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం మనం చూద్దాం. 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఈ సందర్భంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్నారు. ఏమనంటే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఏమని? గర్భములో నేను నిన్ను రూపింపబడక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసారా అంత చక్క మాట మాట్లాడుతున్నారు. అంటే ఇదిగో గర్భములో నేను నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. ఎంత గొప్ప ప్రణాళిక ఉందయ్యా అంటే, మన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ, లేదంటే ఒక స్కిల్ కానీ, లేదంటే ఒక పని కానీ, చేతి పని కానీ, వ్యవసాయం ఏదైనా కానీ ఒకటి నేర్చుకున్నాక అందులో మనకంటూ కొన్ని ప్లాన్స్ మనం వేసుకుంటూ వెళ్తామండి. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదయ్యా అంటే, మనం నడవటం ప్రారంభించడం కంటే ముందు, మాట్లాడడం ప్రారంభించడం కంటే ముందు, పాకటం ప్రారంభించడం కంటే ముందు, తల్లి గర్భంలోకి బయటికి రావడం కంటే ముందు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, అది నేనైనా మీరైనా ఎవరైనా కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీ పట్ల, నా పట్ల, ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అది మనం గుర్తించాలి. ఒకవేళ మనం గనక ఆ ప్రణాళికలో వెళ్ళగలిగితే, ఆ ప్రణాళికలో మనం నడుచుకోగలిగితే, మీరు ఆశ్చర్యపోయే కొన్ని విషయాలు చూపిస్తాను, అవి ఏంటో మనం చూద్దాం. అయితే ఇర్మియా గారు మాట్లాడుతున్నారు, అయ్యో ప్రభువా, మీరు నన్ను అంత గొప్ప ప్రవక్తగా ఎంచారు, జనాలకు ప్రవక్త అంటున్నారు మీరు, కానీ నా పరిస్థితి అలా లేదయ్యా, నేను అలాంటి స్థితిలో లేనయ్యా. మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటామండి. దేవుడు మన కొరకు ఏర్పరచబడినటువంటి స్థితి వేరు, మనల్ని ఉంచాలనుకున్నటువంటి పొజిషన్ వేరు, కానీ మనం ఆలోచించే విధానం వేరు. చూడండి, ఇర్మియా గారు ఏ విధంగా అయితే చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నారో, అదే విధంగా చిన్న స్థాయిలో మనం కూడా ఆలోచిస్తూ ఉంటాము. అయితే అలా చిన్న స్థాయిలో ఆలోచించే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే గొప్ప అద్భుతమైన వివరణ మనం చూద్దాం. కంటిన్యూషన్లో మనం చూస్తాం 6వ వచనంలో, అందుకు అయ్యో ప్రభువా యెహోవా, ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు ఒక శక్తి చాలదని నేను అనగా. ఎస్ ఆఫ్ కోర్స్, నువ్వు ఉన్న పరిస్థితుల్లో, నువ్వు ఉన్న సిచ్యువేషన్స్లో నీకు మాట్లాడడం రాకపోవచ్చు, చేయటం చేత కాకపోవచ్చు, మార్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం రాకపోవచ్చు, ఎందులోనైనా కానీ నీకు బలం చాలకపోవచ్చు, శక్తి చాలకపోవచ్చు, కానీ నీ పట్ల దేవునికునే ప్రణాళిక వేరు. సిస్టర్, బ్రదర్, నువ్వు చేయలేకపోతున్నావు కరెక్టే, కానీ నీ పట్ల దేవుని ప్రణాళిక అక్కడే ఆగిపోమని కాదు, అక్కడే ఉంచాలనుకున్నది కాదు. దేవుని ప్రణాళిక నీ పట్ల గొప్ప స్థితిలో ఉంచాలని, జనములకు ప్రయోజనకరంగా ఉంచాలని ఆ మాటలు చెప్పిన వెంటనే ఈరోజు నేను కూడా కొన్ని సందర్భాలలో అలాగే మాట్లాడుతుంటాను, ప్రభువా ఇది నా వల్ల కావట్లేదయ్యా, నేను చేయలేకపోతున్నానయ్యా, ఇందులో ఇరుక్కుపోయిన ప్రభువా, అందులో స్ట్రక్ అయిపోయిన ప్రభువా, ఇందులో స్ట్రక్ అయిపోయిన ప్రభువా, నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా. చూడండి, మనం అలాగే ఉండిపోతాం కొన్ని సందర్భాలలో, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట కంటిన్యూషన్లో మీరు చూస్తానండి. దేవుని రిప్లై మనం చూద్దాం. 7వ వచనం మనం చూస్తే, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడు నవ్వొద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. వారికి భయపడొద్దు,
ఎవ్వరికి భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఆయన మనలను ప్రతి అంధకార సంబంధమైనటువంటి, దుష్ట సంబంధమైనటువంటి, కీడుకు సంబంధించినటువంటి ప్రతి చీకటి మార్గముల నుంచి విడిపింప శక్తిగల సమర్థత కలిగినటువంటి వారు దేవుడు మనతో ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఇంక దేనికి భయపడాలి, ఎందుకు భయపడాలి? అయితే ఒక కండిషన్ మీరు ఆలోచించినట్లయితే కనుక ఆయన ఆజ్ఞలో గైకొనాలి. అదే చెప్తున్నారు చూడండి. 8వ వచనం మనం చూస్తే 7వ వచనం, నేను బాలుడు నడవద్దు, నిన్ను నేను పంపు వారందరూ ఎదుగు నువ్వు పోవలను, తర్వాత నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. అంటే ఆయన మనకు ఆజ్ఞాపించినవన్నీ మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన చెప్పినవన్నీ మనం చేస్తాం అనుకోండి, అప్పుడు ఏ గొప్ప శక్తి కూడా మన మీద అధికారాన్ని చూపించలేదు. ఎందుకంటే ఒకవేళ చూపించే ప్రయత్నం చేసినా విడిపించటానికి సమర్థత కలిగినటువంటి వారు, విడిపింప శక్తి కలిగినటువంటి వారు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనతో తోడుగా ఉన్నారు. కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక మీరు ఆలోచించండి. చిన్నపిల్లల మనస్తత్వంతో చిన్నవారి వల్ల మీరు ఆలోచించకుండా దేవుని యొక్క ఆలోచన కలిగిన వ్యక్తిగా, దేవుని పిల్లలుగా ఆలోచించండి. దేనికి భయపడకుండా దేనినైనా సాధించగలమన్న ధైర్యం మనకు వస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తున్నారు, బోధిస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రభువా, చూచుట మాత్రమే కాకుండా ఈ వీడియోలో చెప్పబడిన సంగతులను మా తండ్రి గ్రహించి, అంగీకరించి వాటి ప్రకారం నడుచుకుంటున్నారో వారిని కూడా మా తండ్రి మీరు దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ డైలీ డివోషన్ వీడియోస్ని తండ్రి ఎవరైతే షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఘనపరచండి, మహిమపరచండి తండ్రి. మీ చిత్త ప్రకారంగా దీవించండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో తండ్రి ఎక్కడా కృంగిపోకుండా మీ చిత్త ప్రకారంగా మంచి మేలులతో ప్రభావ నింపండి, బలపరచండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ పరిచయ నిమిత్తం ప్రభావ కష్టపడుతున్నటువంటి ప్రతి కుమారుని బట్టి, కుమార్తెను ప్రార్థిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ఈ పరిచయ యొక్క ఆర్థికంగా సహకారం నిలబడుతున్నటువంటి వారిని కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.